అయా మీరు ఈ రోజు ఈ మందిరంలో ఉండటం నాకు ఎంతో సంతోషం. మరి సంటి వాళ్ళ చుట్టాలు వాళ్ళిద్దరు కూడా ప్రత్యేకమైనది. దేవుడు ఈ రీతిగానే తన ఆలయంలో మీకు ఇలాంటి విశ్రాంతిని సంతోషాన్ని ఇచ్చుగాక. చెప్పండి గట్టిగా. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలాగా చాలా మంది రావాల్సింది, అందరూ ఫోన్లకి పరిమితం అవుతున్నారు కానీ అక్కడ జరగట్లేదు. ఫోన్లకి పరిమితం అయిపోతున్నారు. అయ్యా మీరు వచ్చేస్తున్నా అంటే 1:30 వచ్చేసి సాక్షి చెప్తారో నాకు తెలియదు కానీ చాలా మంది ఫోన్ చేశారు, వస్తున్నా మీరు సాక్ష్యం చెప్పాలన్నా దేవుని ఆరాధించాలన్నా సమయాన్ని చేస్తే తప్ప. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు బిల్లు కొట్టి రోజు లోపల ఉంటారు. లేకపోతే ఏమైందమ్మా ఆ రోజు అటెండెన్స్ లేదు, ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు తండ్రి ప్రయాసం అర్థమైపోయింది. ప్రాణం పోతుంది అనే దానికంటే కూడా రోగం వచ్చిందన్నప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎందుకంటే సీరియస్ అవుతుంది. అంటే దేవుని మందిరంలో మాత్రం ఏం కాదులే, ఏమవుతుంది దేవుడికి అన్నీ తెలుసు అంటే కాంప్రమైజ్ అయిపోతుంటారు. ఏముందిలే దేవుడే కదా, దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎంతవరకు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నీ వయసు ఎంత? 45, 50, 60, 70. ఇంకెంత అర్థం చేసుకోవాలి? సిలువలో దొంగ జాగ్రత్తగా వినండి. చాలా మంది ఈ వాక్యం చూసి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. సిలువలో దొంగ యేసు ప్రభువు శ్రమను చూసి తండ్రి పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ దేశంలో? పరలోకం కాదు, పరదేశం. పరలోకానికి ఎప్పుడు వెళ్తారంటే తీర్పుకి పరలోకంలో ఆయన ఉత్తర దిక్కులో సింహాసనం వేసుకుని ఉన్నప్పుడు, ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు అప్పుడు తీర్పులోనికి పరలోకంలోకి అందరూ వెళ్తారు. కానీ పాపులు మాత్రం అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అంటే స్తోత్రం కలిగినాక ఈ మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో పరదేశంలో మాత్రం అవకాశం ఇచ్చాడు. స్తోత్రం కలిగినాక ప్రాణపోయిన పరదేశంలో ఉంటే స్తోత్రం. మనం కూడా మధ్యాకాశంలో ప్రభువారు రాగానే మనము కూడా పరదేశంకే వెళ్ళేది. పరలోకానికి డైరెక్ట్ వెళ్ళాం. చాలా మందికి తెలియదు ఈ విషయం. దొంగను పరదేశంలో చేర్చుకున్నట్టుగా నన్ను చేర్చుకుంటే పరదేశం అంటే పరలోకానికి భూమికి మధ్యలో లేదు, అక్కడ మిగిలిపోతాం. పరదేశం ఎందుకంటే రిమాండ్ లాంటిది అనమాట. దేవుని మహిమ కలుగుతుంది కాక అక్కడ రిమాండ్ ఖైదీలు ఉన్నట్టుగా పరదేశంలో రిమాండింగ్ ఖైదీలు ఉన్నట్టుగా మనం అందరం అక్కడ ఉంటాం. ఆ తర్వాత తీర్పు జరుగును. పాప మార్గంలోనికి నీతిమంతులు పరలోకంలో ఉంటారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కనుక సిలువలో దొంగ ప్రార్థన అంగీకరించి సరే పరదేశం వచ్చేసి అన్నాడు. కానీ మీ పాపాలు క్షమించబడి అని చెప్పాడా? చెప్పడమ్మా. బైబిల్ చదివారా ఎప్పుడన్నా? బైబిల్ చదివేటప్పుడు నీవు నాతో కూడా పరదేశం ఉంటావంటే ప్రభువారి పరదేశంలో ఉన్నటువంటి భక్తులు కలుసుకునేటప్పుడు నీతో నేను ఉంటా. కానీ తీర్పు జరగకుండా ఎవరు కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. స్వతంత్రం చెప్పు. తీర్పు జరగకుండా న్యాయ అన్యాయాలు పరిశీలన చేయకుండా ఎవరు కూడా పరలోకంలోకి రాదు. ఒకవేళ సిలువలో దొంగ ఈ రీతిగా నేనంటా ఉంటాను. సిలువలో దొంగ యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువా గుర్తుపట్టావా? నేనే. నీ పక్కన సిలువపై పడినోడి నేనే. నన్ను జ్ఞాపకం చేసుకో. నేను పాపిని అన్నాను కదా ప్రభువా, ఆ పాపి నేనే. పరదేశంలోకి వచ్చాను. మరి ఇప్పుడు తీర్పులోకి నన్ను కూడా తీసుకెళ్తామంటే తీర్పులోకి వెళ్తా. ఆ తర్వాత దేవుడు అంగీకరించడా ఇవన్నీ చెప్పడానికి నాకు తెలియదు. స్తోత్రం చెప్పు. ఒకటైతే తెలుసు, పరిశుద్ధులు మాత్రం దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అది మాత్రం తెలుసు. స్తోత్రం కలిగిన పరిశుద్ధులు మాత్రం దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన కూడా పరిశుద్ధ పరిమాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ స్థలంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎవరిని? పరిశుద్ధి. మరొక విషయం చెప్పాలా? ప్రభునందు మృతులైన వారు తండ్రి. ఎందుకంటే ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రభునందు మృతి నొందిన వారినే తీసుకుని వెళ్తాడు. స్తోత్రం. అంతేకాని సారాయిదాగి చచ్చిపోయి ఆ సమాధి మీద ప్రభునందు మృతులని, లేకపోతే కిడ్నీలో లేకపోతే లివర్ని పాడు చేసుకొని పాపానికి గురైపోయిన చనిపోతే ప్రభునందు మృతులు తండ్రులు కాదు వారు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధులు మాత్రమే సమాధులు తెరవబడతాయి. వారు మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవడానికి పెడతారు. 10 మంది డ్యూటీలు తెచ్చారు. ఎంతమంది తెచ్చారు? 10 మంది డ్యూటీలు తెచ్చారు. నూనె ఉంది. అందరూ నిద్రపోతున్నారు. స్తోత్రం చెప్పండి. అందరూ నిద్రపోతున్నారు. కానీ కొంతమందికి ఏర్పడింది. ఏ శబ్దం అంటే
మిగతా వారు మెరుగు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు మెరుగు వచ్చే లోపుగానే పెళ్లి కుమారుడు ఏం చేశారు తెలుసా, 5 పెళ్లి కుమార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ 5 దేవాలయం ఆరిపోయింది. వెంటనే వాళ్ళు అడుగుతున్నారు, వెళ్ళే వాళ్ళు, అమ్మ కొద్దిగా మాకు ఇస్తే మేము కూడా వెలిగించుకుంటాం మీ దీపాలంటే, మేము ప్రభువుని ఎదుర్కొనే అంతవరకు నీకు నాకు సాధ ఈ ఎలుగు ఈ నూనె సాధ కనుక మీరెన్ని కొనుక్కొచ్చుకుని నేను లోపుగానే ప్రభువారు మెలుగు కలిగిన వారిని, సిద్ధపడిన వారిని మరియు సిద్ధంగా ఉన్న వారిని ప్రభువారు తీసుకుని వెళ్ళారు. కనుక అందరు నిద్రపోతున్నారు, అందరూ చనిపోయారు, జాగ్రత్తగా అందరూ చనిపోతారు. కానీ శబ్దం ఎవరు వినబడింది, పరిశుద్ధులకు మాత్రమే వినబడింది. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులకు మాత్రమే ఆ స్వరం వినబడింది, ఎవరు పెడితే వాళ్ళు కాదు. అందుకే ప్రభు వారు ఏమన్నారంటే, గొర్రెలు నా స్వరం పెట్టే, నావి గాని గొర్రెలు కొన్ని గలవు గాని నా గొర్రెలు నా స్వరం పెట్టే. స్తోత్రం కలుగుతుంది కాక. ఇప్పుడు గొర్రెలు ఎవరు, మనం ఎవరు స్వరం వినాలి, కాపరి స్వరం. మన కాపరి ఎవరు కనుక కాస్తంత ఈ స్వరాన్ని గుర్తుపెట్టుకుని మెరుపు కలిగి వినవలసిందిగా ప్రార్థన. అంతేగాని నైవేద్యం అర్పించడం కంటే, దహన బలులు అర్పించడం కంటే, కానుకలు వేసేదానికంటే, వీటన్నిటికంటే దేవుని మాట వినడమే శ్రేష్టం. ఇంకెంతకు మించి ఏమీ లేదు. మీరేమి పొద్దు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. 10,000 ఖర్చు పెట్టి 4 ఏకర్ లోపల వేసుకుని అదేదో ఊరు వెళ్ళిపోయి సెలవుల్లో ఒక 20 మంది బస్సు మాట్లాడుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు ఖర్చు దండగా ఉచితంగానే ఇస్తాడుగా యేసయ్య. నువ్వు ఇక్కడ పరిశుద్ధులుగా జాగ్రత్తగా ఉంటే, పరిశుద్ధులుగా ఉంటే నువ్వేం డబ్బులు ఖర్చు పెట్ట అవసరం లేదు. యేసయ్య నీ రూపి కారణం చేయండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య నీ అభిమానం చేయడు, మనమే ఉన్నదాంట్లో సర్దుకో. ఉంటే కాస్త పేరు ప్రఖ్యాతుల కోసం అది పెట్టాక భోజనాల్లో స్వీట్ కూడా పెట్టాలని చెప్పేసి అనవసరంగా స్వీట్కి డబ్బులు ఖర్చు పెడతారు. ఎంత పెట్టమ్మా, ఏళ్ళ ఆలోచన లేదు. పక్కన వాళ్ళు చేరారంటే చాలు. అమ్మాయి ఏది స్వీట్ పెడుతున్నారు, అట్టికే పెడుతున్నారు, కబాబ్ పెడుతున్నా, ఏముంది మసాలా ఎక్కువేగా. వాళ్ళ బరువు వాళ్ళకే తెలుసు, వాళ్ళకే తెలుసు. కనుక మన పరిశుద్ధత మనకే తెలుసు, వాళ్ళకేం తెలుసు. కనుక మీ పరిశుద్ధత పాటు చేసుకోకుండా మీరు సిద్ధంగా ఉన్నట్టయితే దేవుడు నుంచి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాడు. కనుక నా ప్రిపేర్ దేవుడు కదా. ఈ పక్కన చూస్తున్నటువంటి దీని గురించి గత 2-3 వారాల నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఇశ్రాయేలీయుల ప్రయాణం, దీని పేరేంటి, ఇశ్రాయేలీయుల ప్రయాణంలో జరిగిన పండగల పేర్లు చెప్పండి. పస్కా పండగ, గుడారాలు కాదు, పర్ణశాలల పండగ, రొట్టెల పండగ. ఎన్ని పండుగలు జరిగినాయి? 3 పండుగలు జరిగినాయి. పస్కా పండుగ ఎప్పుడు జరిగింది? ఇశ్రాయేలీయుల విమోచన కొరకు పస్కా పండుగ జరిగింది. స్తోత్రం. ఇశ్రాయేలీయుల ఇంటి మీదకి మరణదూత వెళ్ళకుండా వారి బదులుగా గొర్రె వధించబడింది. స్తోత్రం కలిగింది. ఆ గొర్రె వధించబడినప్పుడు గోషాన్ పట్టణంలో మరణదూత ప్రవేశించలేదు, ఐగుప్తు దేశంలోనే మరణదూత ప్రవేశించింది. స్తోత్రం కలిగింది. ఇప్పుడు మన జీవితంలో చాలా మంది చనిపోతా ఉంటారు, మన ఇంటి పక్కన చనిపోతా ఉంటారు. ఒకసారి అదేంటో విచిత్రంగాని ఇల్లు తగలబట్టి ఈ పక్కన తగలబడతారు, ఆ పక్కన తగలబడతారు. ఏంటయ్యా ప్రభు అని మళ్ళీ అడిగితే అంటాడు, ఇశ్రాయేలీయులు ఇలాగనే కదా కాపాడబడింది అంటే వారి మీద క్షేమం ఉన్నది. దేవుడి మహిమ కలుగును గాక. క్షేమం ఉన్నప్పుడు నిన్నెవరేం చేయలేరు. వాగ్దానం పొద్దు పెట్టుకొని లోపల పెట్టుకుంటే ఎవరైనా చేయగలుగుతారు, కానీ దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. దేవుడి మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది నాకు ఏసై చెప్తా ఉంటారు, డబ్బులు చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ఆ బ్రతుకుల్లో ఎంతో డబ్బులు చూశారు. వయసులో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ఒకరితో మనకు పనిలేదు, మనకి అసలుకి ఒకరితో మనకు పనిలేదు, డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఎస్టిమేషన్ చేశారు. కానీ ఈ రోజు మన బలహీనతను బట్టి సహాయం చేసిన ఒక్కడు లేదు. కానీ మిమ్మల్ని ఎందుకు ఖాళీ చేశాడో తెలుసా దేవుడు? ఆయన ధనాన్ని మీకు ఇవ్వడానికి. గట్టిగా చెప్పండి. ఆ ధనాన్ని మీకు ఇవ్వడానికి. వేసుకుంటే పాస్టర్ గారు చెప్పాడు, అమ్మాయ ధనవంతులు అవుతారు. అవును, ధనవంతులు అవుతారు. ఎప్పుడంటే ఎప్పుడు తెలుసా? ఎప్పుడు ధనవంతులు అవుతారు తెలుసా? ఆ ధనవంతుడైన దేవుడిని మనం ఆరాధించినప్పుడు మాత్రమే. కనుక దేవుడులారా, ఇప్పుడు వాళ్ళు రామశేషాలు పట్టణం నుండి ఎక్కడికి వచ్చారు? సుక్కోతు వచ్చారు. సుక్కోతులో
వారే మొట్టమొదటిగా వారికి ఏం దొరికింది? విశ్రాంతి దొరికింది. విశ్రాంతి తీసుకున్నారు. అప్పటి వరకు వారికి విశ్రాంతి లేదు. అప్పటి వరకు వాళ్ళకి క్షేమం లేదు. అప్పటి వరకు కొరడా దెబ్బలు, ఆకలి దెబ్బలు ఎన్నో అనుభవించినప్పుడు వారికి మొట్టమొదటిగా సుక్కోతు అనగా విశ్రాంతి. గట్టిగా చెప్పండి. విశ్రాంతి దొరికిన వీళ్ళు అక్కడ కొంతకాలం ఉన్నారు, గుడారాలు వేసుకొని ఉన్నారు. అసలు ఈ సుక్కోత్ అని పేరు ఎందుకు వచ్చిందో ఆదికాండం 33:17 వచ్చిన ఒకసారి చదవండి. ఈ సుక్కోతుకు పేరు పెట్టింది ఎవరు ఒకసారి చదవండి. 33:17 అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టారు. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ యాకోబు చచ్చిపోయాడు, యోసేపు చచ్చిపోయాడు, వీళ్ళంతా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రయాణం కూడా ఎక్కడికి వెళ్ళింది? సుక్కోతుకు వెళ్ళింది. ఎందుకంటే సుక్కోతుకు వెళ్ళింది. అక్కడ తన పితరులైనటువంటి యాకోబు అక్కడ నివాసం చేశాడు. దేవుని మహిమ కలుగును గాక. అది విశ్రాంతి స్థలం కనుక ఆ స్థలంలో కొన్ని దిగారు. అక్కడ పర్ణశాలలు పెట్టారు, అక్కడ గుడారాలు వేసుకున్నారు, కొంతకాలం అక్కడ ఉన్నారు. ఇప్పుడు మన ప్రయాణం సుక్కోతు నుంచి ఏతాముకు బయలుదేరింది. ఈ మాట మనం మాట్లాడుకుని వాక్యాన్ని ప్రయాణం ఎక్కడికి బయలుదేరింది? ఏతాముకు బయలుదేరింది. ఆ వచ్చినాన్ని నిర్గమకాండం 13:20 వచ్చిన నిర్గమకాండం 20 వచ్చింది. సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. ఇప్పుడు ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది? సుక్కోతు నుంచి ఏతాము అనగా హద్దు. ఏతాము అనగా హద్దు అంటే బోర్డర్, లేకపోతే చివరి భాగం. దేనికి చివరి భాగం? పట్టణానికి చివరి భాగం. దాన్ని పొలిమేర అంటారు. స్తోత్రం. దేనికి పొలిమేర? ఐగుప్తు, రామశేషాలు, సుక్కోతుకి ఆ పట్టణానికి పొలిమేర. ఇక అక్కడి నుంచి వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక వారి జీవితానికి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఇక వారు పట్టణాలను చూడలేదు, అరణ్యంలోకి వెళ్ళిపోయారు. స్తోత్రం. చెప్పండి. ఏతాము అనగా హద్దు. తర్వాత అంచు లేక బోర్డర్ అంటే ఇంగ్లీష్ లో బోర్డర్ అంటారు. అది రాష్ట్ర ఊరి చివర, పట్టణపు చివర. అంటే ఇప్పుడు వాళ్ళు పట్టణాన్ని విడిచి పెట్టేశారు. ఏతాము వచ్చేసారు. ఏతాములో వాళ్ళు నివాసం చేస్తున్నప్పుడు ఇక్కడే దేవుడు పగం మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారిని నడిపించాడు. ఇక నేను రాసిన రాయమని చెప్పకపోతే వారు సుక్కోతు నుంచి ఏతాముకి వెళ్ళారు. ఏతాము అనగా హద్దు లేక బోర్డర్, అంచు, ఊరి చివరి అంటే పట్టణపు చివరి అని రాసుకొని ఏతాములోనికి వారు ప్రవేశించడానికి అరణ్య ప్రయాణం మొదలైంది. ఇంకా వాళ్ళకు బిల్డింగ్ కనబడవు. ఇక వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడవు. ఇక వాళ్ళకి ఎటు చూసిన అరణ్యమే కనబడి, ఎటు చూసిన అరణ్యమే, ఎక్కడ చూసిన అరణ్యమే. నీళ్లుండవు, చొక్క నీరుండదు. అక్కడ నీళ్ళు కావాలని అరణ్యంలోకి దేవుడు వారిని ఎందుకు నడిపించాడంటే, ఏ కాపులను చేసింది ఎందుకంటే, వారిని అరణ్యంలో నడిపించింది ఎందుకంటే, వారిని పేదవారిగా చేసింది ఎందుకంటే, వారి కావాల్సినటువంటి బలాన్ని, ఆ బలాన్ని బట్టి అతిశయించే వారు చాలా మంది ఉన్నారు కనుక, ఎవరి మీద పడితే వారి మీద ఆధారపడి అతిశయించిన వారు ఉన్నారు కనుక, వాళ్ళ దేవుడి మీదే ఆధారపడాలని వాళ్ళని అరణ్యంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. గట్టిగా చెప్పండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు తీయాలన్నమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం.
మొదటి స్వార్థ 2వ అధ్యాయం 4వ అధ్యాయం క్షమించండి 4వ అధ్యాయం మొదటి నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు యేసు ఏమంటే అయ్యగారండి దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించుడు గాక. చూడండి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అపవాదంట ఎవరికి దొరికిపోయింది? అపవాది చేత శోధింపబడుటకు ఎవరి ఉత్పత్తులే కాదు, అపవాది చేత శోధనలో నువ్వు నిలవాలంటే సామాన్యంగా నీ కారుగా పనికిరావు, నీ భోజనాలు పనికిరావు, నీ బట్టలు పనికిరావు, కాస్త భాషగా గురించి అయితే ఉపయోగం లేదు. ఆత్మ చేత ఆయన శోధించబడుటకు ఆయన దేవులకు గట్టిగా చెప్పబడ్డాడు. ఆత్మ చేత నీవు శోధనలో నిలబడాలంటే, శోధన సహించాలంటే నీవు శారీరకమైనటువంటి ప్రపంచాన్ని విడిచి ఆత్మను పొందుతున్నప్పుడు మాత్రమే నీవు శాపాలను జయించగలుగుతావు, రోగాన్ని జయించగలుగుతావు, శోధనలో ఉన్నటువంటి ఇరుకులను జయించగలుగుతావు. స్తోత్రం కలుగుతావు. ఇప్పుడు వాళ్ళు పట్టణాన్ని ఏం కావాలగా ఊరికి చివర అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి ఇంకా ఏమి లేవు, ఏం కావాలన్నా సరే మనిషి దగ్గరికి వెళ్ళాల్సిందే. స్తోత్రం కలుగుతుంది కాక. తండ్రి ఒకరోజు జాగ్రత్త వినాలే పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిల్ ఏదిరా. స్తోత్రం కలుగుతుంది కాక. చిట్టే తిన్నాడు కాస్త వాక్యం కాస్త కాబట్టి అరణ్యంలో ప్రయాణం చేయాలంటే ఏముండాలి? ఆత్మచేత నింపబడి ఉండాలి. స్తోత్రం కలుగుతుంది కాక. ఇప్పుడు అరణ్యంలో ఎవరు నడిపించాలో నేను చెప్తాను. చూపిగా ఉపఘాతాలను మాట్లాడబట్టి ఒకరోజు తండ్రి 4 పిల్లలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఈ 4 పిల్లలకి తండ్రి అంటే మహాభయం. ఏం చెప్పండి? చాలా భయం. నానంటే భయం. మా నానంటే భయం ఉన్న చేతులు మీరు కూడా ఇప్పుడే ప్రశ్న వేస్తాను. మా నానంటే నాకు చాలా భయం, నాకు అసలు మొత్తం కూడా అసలుకి అన్నవాళ్ళు. మరి చిన్నపిల్లలు మీకే నాకు నాకే అందుకనుక నేను ఎంత రాకపోయాను. స్తోత్రం కలిగి కనుక చిన్నప్పుడేమో నానా అది వదిలిపెట్టరా. ఇప్పుడు పెళ్ళి అయితే 3 పిల్లలు పుట్టాక ఇవ్వాలంటే అదే కదా జరుగుతుంది. ఎందుకు ఇవ్వాలంటే ఓరక సావనన్నా రావలేదు. అది పైగా ఆ అమ్మాయి ముందు నెట్టు నేను పోయి తర్వాత నువ్వు తగులుకోగలరు. స్తోత్ర కలుగుగా నేను పోతాను, ఆ తర్వాత నువ్వు తగులుకో. కాలాలు ఇచ్చిపోతాం బాగుకి తప్పు కదండి. తల్లిదండ్రులు నడుచుకోవడం సార్, తల్లిదండ్రులు నడుచుకోవడానికి యేసుప్రభు వారు 12 ఏళ్ల ఈడు ప్రాయంలో యెరూషలేము దేవాలయంలో తల్లిదండ్రులతో గుడికి వెళ్ళారు. ఎవరన్నా మీ పిల్లలు గుడికి వచ్చారా? వస్త్రం నాకు వస్తారు. స్తోత్రం కలుగుగాక. మా పిల్లలు కూడా వస్తున్నారు. స్తోత్రం కలుగుగాక. నా ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా రండి, దేవుడి మిమ్మల్ని దీవించడు గాక. ఫ్రీ బస్ వచ్చిన కాడికి లేట్ అవుతుంది. ఏం చేస్తామయ్యా? ఈ ఫ్రీ బస్ ఎక్కిన కాడికి లేట్ అయిపోతాం. రండి, స్తోత్రం రాడుతుంది. స్తోత్రం హల్లెలూయా. క్షమించాలి బాబు. కుర్చీలే ఒక గోడలు కానుకోండి, మొచ్చలు కానుకోండి. ఏసై మా పెద్ద కుర్చీలు ఇస్తారు. రాబోయే రోజు మా పెద్ద వచ్చింది. నలుగురు పిల్లలు ఉన్నారు. ఎవరికి? సంగమం కథ కాదు ఇది, ఉపఘాతం. ఇది బైబిల్లో లేదు. మీరు నాకు చట్టం చదివే బైబిల్ అట్లాంటి నేను చెప్పరు కానీ 2 మాటలు అర్థం అవ్వడం కోసం. 4 పిల్లలు ఉన్నారు. తండ్రి దగ్గర అడుగుదామని ఒక్కన్నాడు, పోతున్నాడు. ఈరోజు తండ్రి గమనిస్తాను. ఏంటి అడ్డు తిరుగుతామంటే ఈరోజు ఎగ్జామ్ రాసుకోవడానికి పెన్సిల్, స్కేలు, ఆ రబ్బర్ కావాలి. అది కావాలా? అరే నా దగ్గర కూడా లేవురా, నానిస్తేనే కదా నా దగ్గర ఉండేది. అదే మమ్మీ నీ కారణం నాకు తెలుసు.
ఉండాయి మొత్తం నువ్వు లేకుండా మాకు ఉండి పెట్టాలి మాకు తెలుసు అమ్మా. అందుకే అమ్మలందరూ నన్ను నీ దగ్గర 20 రూపాయలు ఉంటా అంటే ఇప్పుడు మామూలు సన్నాసులు అంటే జనంగా చెప్తున్నారు. అలాంటి ప్రార్థన చేయడానికి వస్తే 20 రూపాయలు కూడా వస్తున్న తల్లి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉంటారు. డబ్బుల దాచిపెట్టిన విశ్వాసం వాళ్ళ విశ్వాసం కాదన్నా. స్తోత్రం చెప్పు. డబ్బుల చీరల కింద బిరువాళ్ళు దాచిపెట్టిన విశ్వాసం అందరూ లేరు. ఏ రోజు కావచ్చు అమ్మా నాకు కష్టం వచ్చిందంటే 23,000 తెచ్చిచ్చింది మా అమ్మ. కోటాలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు. ఏడుతున్నట్టు పిల్లలు అది సొంత బిడ్డలు అది ఇచ్చి నా పిల్లలందరూ అలా అట్టుడే కదమ్మా. వాళ్ళు కడుపు మార్చుకుని నాకు అన్నం పెట్టేవాళ్ళు. స్తోత్రం కలిపి అవి తిరుగుతా ఉంటే తల్లి ఏంటి రా నాన్న ఇబ్బంది పడుతున్నావు ఏంటంటే మమ్మీ నాకు తెలుసుగా మమ్మీ నాన్న ఊరుకునే అంటాడు. కానీ అదేలేరా నేను అడుగుదామంటేనేమో మనిషి కొద్ది కోపం ఉన్నాడు. అర్థం కావట్లేదని ఉండేసరికి ఏమండి అబ్బాయికి అప్పుడు అంటాడట నేను చూశానమ్మా వాడు 4 సార్లు తిరగటం నన్ను నానా అని పిలిస్తే నేను ఇవ్వనా అన్నట్టు గట్టి చెప్పండి. ఎందుకు నీ జీవితంలో అరణ్యం అనేది ప్రవేశపెట్టారు అంటే, ఎందుకు నీకు లోయల్ లాంటి కష్టాలు వస్తాయి అంటే, ఎందుకు నీకు ఈ భూమితో సంబంధం లేకుండా దేవుడు పోషించాలంటున్నాడంటే, ఏ రోజుకు ఆ రోజు సాయంత్రానికి గుడారాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి ఎప్పటికప్పుడు భోజనం అడుగుతాను. నేను వాళ్ళకి సహాయం చేయాలని ఆయన కోరికే తప్ప మిమ్మల్ని హింస పెట్టడానికో మిమ్మల్ని నాశనం చేయడానికి మాత్రం నా దేవుడు ఎప్పుడు కూడా మీ పట్ల ఒక ప్రాజెక్ట్ చేయించుకోగలిగాక. దేవుడు ద్వారా అరణ్యంలోనికి యేసు ప్రభు వారు ఆత్మచేత కొనిపోబడ్డారు. అలా అపవాదికి ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటే, మనం కూడా ఆత్మ ధరించుకొని ఆత్మతో ఉన్నప్పుడు సాతాను మనల్ని మోసం చేయడని వాడిని మనం జయిస్తామని ఆ ఉద్దేశంతో ఆయన చేసి మనకు చూపించాడు. స్తోత్రం చెప్పండి. చూసి నేర్చుకోవడం కోసమే తప్ప ఒక్క దెబ్బ కొడితే సాతానుగా ఎక్కి లోపల పడతాడు. నేను నా తండ్రిని గాని పిలిస్తే 12 వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యం ఇక్కడ దిగిరాడా అనేదా? మరో కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని నా తండ్రినే బంధిస్తావా అన్నాడు. అని కత్తి తీసుకొని ఏం చేశాడు? ఆ మర్కలు నరికేసినప్పుడు పేతురు నీ కత్తి తీసి నీ వరలో నేను పిలిస్తే సైన్యం దిగిరావా నువ్వు రావాలా? అలాంటి అధికారం కలిగిన దేవుడు శోభించబడుటకు ఆయన తను తాను అప్పగించుకుంటాడు. స్తోత్రం చెప్పండి. తను తాను అప్పగించి అమ్మా బ్లూటూత్ పెట్టండి. బ్లూటూత్ ఆన్ చేసుకోండి. ఆయన తను తాను అప్పగించుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, వారి ప్రయాణ పట్టణం నుండి ఎక్కడికి వచ్చింది? పట్టణాన్ని విడిచిపెట్టాలి. నీవు ఆశీర్వదించబడాలంటే మొదటిగా నీవు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాలి. మా పిల్లలకి రోజు కందీలు పట్టణం గురించి చెప్తున్నా. దేవుడి మహిమ కలిగి కందీలు పట్టణం మహాపట్టణం. ఆదికాండం 11వ అధ్యాయంలో మీరు తీయొద్దు, రోజు బైబిల్ స్టడీలో వింటారంటారు. ఆదికాండం 11వ అధ్యాయంలో మహాపట్టణమైనటువంటి కందీల పట్టణం ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము ధన సంపదకు, వ్యాపారానికి మరియు వర్తకులకు అనువైన స్థలం. స్తోత్రం కలుగును గాక. ఆ ఖరీదైన పట్టణంలో అబ్రహాము అక్కడ ఉన్నాడని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఖరీదైన స్థలంలో నుంచి నీవు లేచి, ఏం లేచి చెప్పండి, నువ్వు లేచి లేవాలి. ఆధ్యాత్మిక జీవితం పడిన నువ్వు లేవాలి. లేచి ఈ స్థలాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, ఈ ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి, ఈ అందులో ఆచారాలు విడిచిపెట్టి, ఈ ఆర్భాటాన్ని విడిచిపెట్టి నీవిక్కడ నుంచి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. గట్టిగా వదనాలమ్మా. అక్కడే సపోర్ట్ ఉంటుంది అమ్మ. స్తోత్రం. జాగ్రత్తగా మొదటిగా దేవుడు పట్టణాల నుంచి బయటికి ఎందుకు తెచ్చాడంటే, ఆ రోజు వారి జీవితంలో ఇక ఆకాశంలో నక్షత్రం తప్ప, ఆకాశంలో ఆ చంద్రుడు తప్ప, సూర్యుడు తప్ప ఇంకా ఎవరు కనబడవెక్కడ. దేవుడికి బయట కలగడు కాక. భయంకరమైన ఎండ, భయంకరమైన ఎండలో నడవాలి.
ఎండలో నడుస్తున్నప్పుడు వారికి చల్లదనాన్ని ఇవ్వడానికి నా దేవుడు పగలు మేఘస్తంభంగా మేఘంగా అంతమంది సైన్యంగా గీత పట్టినట్టు వాళ్ళ మీదే మేఘమనేది గట్టిగా చెప్పగలంట. ఎండ మావులోనే నేను చెయ్యను, ఆయన నీడగా ఉంటాడు. గట్టిగా చెప్పగలట నీకు చెయ్యను. నీవు నడుస్తుంటే ఒక మేఘము నీతో పాటు నీవు నడుస్తుంటే మేఘం 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 ఉంటుంది. మేఘం అంత ఈజీ అనుకున్నావా? మేఘాలు నడవడం చూసి కానీ మేఘం నీతో నడవడం చూసావా? ఏ తాములు ఇస్రాయేలు చూశారు గట్టిగా చెప్పదు. చాలా మంది జీవితాల్లో ఈ రీతిగా అనుకుంటా ఉంటారు, నాకే వచ్చింది అమ్మ కష్టాలు, నాకే వచ్చింది. ఇదివరకు చాలా బాగా బతుకుతాడు. అసలు విశ్వాస జీవితాలు ఏమన్నా తెలుసా? ఒకప్పుడు సంగతి మర్చిపోతే కానీ ఇప్పుడు నీ కథ ప్రారంభం. గట్టిగా చెప్పండి. నీ కథ ప్రారంభం అవ్వాలంటే ఒకప్పుడు వదిలిపెట్టే. ఇశ్రాయేలు అగ్ని స్తంభంగా రాత్రి పూట ఏమంటే వెన్నెల ఎంతసేపు కనపడుతుంది బాబు? ఏ అయ్యారు పొలాల్లో వెన్నెల చిన్న చిన్న పురుగులు కనపడతాయి మనకి. లేదంటే ఏదో వెన్నెల్లో కూడా పడిపోతా ఎన్నిసార్లు పాము తగ్గించుకుంటారు మీరు? కనపడం పెద్దగా. అందులో ఆది కాలంలో ఉంది రాత్రిని వెలిగించుటకు, దాని పేరు ఆది కాలం ఎన్నో అధ్యాయంగా వచ్చిన చెప్పాలా? బస్సు నెంబర్ చెప్పకుండా మీరు బస్సు కూర్చుంటే అది ఇడుకోవాలని సరిపోయింది. అందుకని యాత్రికని కృపయా గాంధీ గాడి నెంబర్ 2 సార్లు ఎందుకు చెబుతారు అనుకున్నా? ఆ నెంబర్ తీసుకొని ఎక్కుతామని. నెంబర్ లేకుండా ఏ పడి పెద్ద పడ్డాక ఆ అమ్మగారు చదవడం ఎన్నో అధ్యాయం చూసారా? రాసుకుంటున్నారా? ఇప్పుడు అమ్మగారు చదువుతారు. పలుకగా కలిగను వేరుపరిచారు. ఓకే, ఏమంటే చంద్రుడిని సూర్యుడిని కలిగించింది చెప్పండి. మొదటి కాకుండా రాత్రిని వెలిగించుటకు అన్న పదం దగ్గర అండర్లైన్ చేసుకొని రాత్రి వెలిగించుటకు దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లుగా. ఎన్నో వచ్చిన మనవాడు ఇంకా ఎత్తుకుంటారు చెప్పండి. 14 చూడండి. పిల్లలారా మీరు ఎవరస్తులు రాసుకుంటున్నారా? పెట్టున్నావుగా? ఆఖరి నిన్ను అడుగుతాను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగజేసి అవి సూచనలుగా కాలమున దిన సంవత్సరములు భూమి మీద వెలుగుదిచ్చుటకు అవి ఆకాశము విశాలమందు జ్యోతులై ఉండి ఆకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు అసలు 16 దేవుడు 2 గొప్ప జ్యోతులు అనగా మీరు చదవాలి ఇప్పుడు. దాని పేరేంటండి? జ్యోతి. పెద్ద జ్యోతి చిన్న జ్యోతి చెప్పాలా? రాత్రి వెలిగించి అయ్యారు అయ్యారు పక్కన ఉన్న అయ్యారు. అరే మీ ఆయన పేరేంటి? అమ్మ పేరు అయ్యారు. మిమ్మల్ని అడిగా ఇందాక. ఏమని అడిగానంటే సంతమామ ఎలుతురులో ఎవరన్నా చిన్న చిన్న పనులు ఆరు బయటికి వెళ్తారేమో గాని ఆ సంతమా వెలుతురులో దారానికి సూదిలో దారం ఎక్కించరు. ఎందుకని? కనబడదు. దాని పేరు చిన్న జ్యోతి. ఏ జ్యోతి? ఇంటి పేరు చిన్న జ్యోతి. ఆ చిన్న జ్యోతి ఏం చేసిందంటే రాత్రి పూట 6 లక్షల మందికి నడుస్తుంటే ఏం కనబడిద్దామా? కనబడదు కదా చెల్లి. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ విషయాన్ని చదవండి.
నిర్గమకాండం ఇందా మీరు చదివిన నిర్గమకాండంలో ఆయన పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా నడిచినటువంటి ప్రయాణాన్ని చదవాలి. ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములో నుండి వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆగండి ఆగండి ఆగండి, అబ్బా ఏ వాక్యం అండి! ఈ జీవితం ఎన్నోసార్లు చూసినా బడబడబడి చదవటమేగా. బైబిల్ కించుల కొరకు బైబిల్ చదవరాదు. స్తోత్రం కలిగి బహుమతుల కోసం క్రిస్మస్ కి బైబిల్ కించులు పెడితే నేనే ఫస్ట్ రావాలి, నేనే ఫస్ట్ రావాలి, నేనే ఫస్ట్ రావాలని చెప్పేసి బైబిల్ చదవడం కాదు, బైబిల్ ధ్యానపూర్వకంగా చదవాలి. ఈ మాటను బట్టి నేను మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, మేఘస్తంభం అగ్నిస్తంభం ఓకే, అసలు మేఘస్తంభం అగ్నిస్తంభంగా దేవుడే ఉండి నడిపించి ముందే దేవుడిని నడిపిస్తాడట. ఇప్పుడు అగ్నిస్తంభం ఎవరో మరి తొలగించలేదు. అమ్మగా నేను అది చదువు నాకు చదివింది అగ్నిస్తంభంగా పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములో నుండి పగటి వేళ మేఘస్తంభంలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడిపించు వచ్చి. అగ్నిస్తంభంలో ఉండి అంటే ఎక్కడున్నారు? అక్కడ అగ్నిస్తంభంలో దేవుడే కొట్టు మరి గట్టిగా ఏంటి అమ్మా అమ్మా నిన్ను నడిపిస్తుంది. భూమిలో నుంచి వచ్చి 120 కణిజాలు గారు నిన్ను నడిపిస్తుంది. అదే డాక్టర్ గారు ఒక ఆయన కాస్త నాకు మెడికల్ ఫీల్డ్ తెలుసుగా చెబుతున్నా. అదే డాక్టర్ గారు 120 కణాలు కలిసి మనిషిని చేశారు. నిజమే ఆ మాట చేశారు కానీ మనిషిలో కదలికలు రావట్లేదు. దాంట్లో పేరు పెట్టి లే అంటే రావట్లా. ఎందుకంటే అన్ని ఉన్నాయి కానీ ఏమి లేదు అందులో. వెలిగించుటకు, లోపల నడిపించుటకు, లోపల జీవించేందుకు వారిలో లేదు. నీలో ఉన్నటువంటి జీవాత్మ నిన్ను ఎలా నడిపిస్తుందో నీ శ్రమలలో కూడా ఆయన వెలుగుగా ఉండి ఆదరణగా ఉండి ముందులో నడుస్తా ఉన్నాడు. గట్టిగా చెప్పండి, ఆదరణగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడాలో అరణ్యంలో నడిపిస్తున్నాడు. ఈరోజు నీకు అప్పు ఉన్నాయా? అయితే అరణ్యంలో ఉన్నా. ఈరోజు రోగం తగ్గట్లేదా? అయితే అరణ్యంలోనే ఉన్నా. ఈరోజు అనుకున్న పని నీ జీవితంలో జరగట్లేదా? దేవుడే నేను అరణ్యంలో కూడా నడిపిస్తున్నాడు. పట్టణాన్ని, బిల్డింగ్ని మొత్తం విడిచిపెట్టి రావాలి. ఒక ఆయన వచ్చాడండి, ప్రభువా నిన్ను వెంబడించుటకు నేనేమి చేయవలను అని వచ్చాడు. ఏమని చెప్పాడు? అది చెప్పండి. నిన్ను వెంబడించాలంటే నేనేమి చెప్తా. యేసుని వెంబడించాలంటే మీరేం చేయాలి? ఆ మాట సాయంత్రం చూపించు ఏమా. యేసయ్య నీతో రావాలి అంటే, యేసయ్యని నువ్వు వెంబడించాలి అనుకున్నావంటే, యేసయ్య నీతో రావాలంటే మనము చేయాల్సిన పనులు, మనము విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. విడిచిపెట్టకుండా అద్భుతం జరగదు. నేను నూనేసి 4 సార్లు నూపుతా బాగానే ఉంటుంది. గేట్ అవుట్ లో వాళ్ళు మన దురాత్మ వచ్చింది. నేను చెబుతున్న గ్యారెంటీ. దేవునిలో శక్తి ఉంది కానీ మనలో ఆ శక్తి లేదు కనుక ఆ మహిమను మనం నిలుపుకోలేకపోతున్నాం. నా ప్రియమైనటువంటి దేవులారా, ఈ యేతాములో దేవుడే ఆ అగ్ని స్తంభంగా ఉండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, మీకు అలా చెప్తాను. దేవుడే పెద్ద కాగడా పట్టుకున్నట్టుగా చెప్తున్నానండి. దేవుడు ఏం చెప్తారు తెలుసా? ఇలా నడవట్లేదు, ఎలా నడిస్తే వాళ్ళు ఎవరు తెలీదు. ఈయన ముందు వెళ్ళిపోయారంటే వాళ్ళు కాళ్ళకు ముడుచుకుంటే ఎలా నడుస్తుందో తెలుసా? ఆయన పాదములకు దీపముగా ఇలా పెట్టినట్టు గట్టిగా ఇలా నడుస్తున్నాడు.
ఇలాగే నడిపిస్తున్నాడు, ఇలాగే నడిపిస్తున్నాడు, ఇలాగే నడిపిస్తున్నాడు. అందుకని నా దేవుడు నీ పాపములకు వాయి తగలకుండా దేవదూతలు ఒకవేళ నేను దాటి వెళ్ళినా దేవదూత ఎత్తి నిన్ను పట్టి నడిపిస్తాడు. ఎట్లా నడుచుకుంటూ పోతుంటారే, ఊరేగి పెరిగిపోతున్నారే, మాతో కొందరు అంటారా లేదా, ఏమన్నా అంటారా లేదా, అంటారా లేదమ్మా? దేవుడులారా, ఆయన పాదములకు దీపంగా ఉండి నేను లోకములకు వచ్చిన వెలుగుని నేను. సరే, ఇంకో మాట, కొంతమంది మత్తయి వార్త, లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. అమ్మాయి కరెక్ట్ గా అవుతుంది, మీరు తీసారా లేదా చూడడానికి నేను చెప్పాను. ఇప్పుడు చదువునా చెప్పి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు అక్కడ మహిమని మర్చిపోయారు, గొప్ప వెలుగును చూశారు అన్నది. సార్ నేను చదువుతాను. ఓకే, క్షమించాలి. 35 ఏమా లూకాసు వార్త 2వ అధ్యాయం, అది 1వ అధ్యాయం, 1వ అధ్యాయం సర్వోన్నతుని శక్తి అని 15 రానింది. అది నేనే చెప్పా, మీరే 2వ అధ్యాయం 15వ శరణం లో ఏముందంటే అక్కడ సర్వోన్నతమైన స్థలములలో కాదు 13 చదువు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగుగా కాని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఓకే, ఒకసారి గొర్రెల కాపరులు. ఓకే, 8 చదువురా. ఏమిటి, రాత్రి వేళ మందరు కాయిచి ఉండగా వారి యొక్కకు వచ్చి నిలిచి చాలు ఏం ప్రకాశించింది? ప్రభు మహిమ వారి మీద ప్రకాశించింది. రాత్రి వేళ మంద కాపరుల మీదకి ప్రభు యొక్క మహిమ ప్రకాశించింది. ప్రకాశించడం అంటే ఒక వెలుగు వారి మీదకి దిగి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. వెలుగు వారి మీదకి దిగి వచ్చింది. అప్పుడు చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యం కలిగింది. దేవుడి మహిమ కలుగును గాక. వెలిగించినప్పుడు ఆయనే దీపస్తంభంగా నిలబడ్డాడు. ఇలా వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని దానిపోతున్నట్టు అంటున్నాడు, నా పాదములకు రాయి కూడా తగలేదు, మరియు నా త్రోవలకు అది వెలుగుగా నిలబడింది. జాగ్రత్తగా ఏ తాముల్లో అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళడు. ఇది నీ అంతం కాదు, ఇప్పటి నుంచే నీ జీవితం ఆరంభం కాదు. నీ అంతం కాదు, ఇది ఆరంభం. నీవు నమ్మినట్లయితే ఇంతకంటే గొప్ప మహిమలను పొందవని దేవుడు మరియకు చెప్పలేదా? నీవు నమ్మినట్లయితే దేవుని మహిమలను చూస్తావు. ఏం మహిమ చూస్తామయ్యా? మంచం మీద ఉన్నాడు, నాకు చచ్చిపోయేటట్టు ఉన్నాడయ్యా, మంచంలో ఉన్నాడయ్యా, నువ్వు
ప్రేమించేవాడయ్యా. ఎవరు ప్రేమించేవాడు? అది దయ్యానికి అధికారం లేదు. దేవుని మహిమ కొరకే నీకు వ్యాధి వచ్చింది. కానీ ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ వ్యాధి వచ్చినప్పుడు యేసయ్యా యేసయ్యా ఇప్పుడన్నా అడుగుతావేమోనని చిన్న ముళ్ళది. చచ్చిపోతాననుకుంటున్నావా? చచ్చిపోవు. నీకు మరణ ఇప్పుడే లేదు. గట్టిగా చెప్పండి. మరణం లేదు. ఇక్కడ రాసుకోలేదు. ఇక్కడ ఎవరు పక్కన తగ్గిన వచ్చిన ఉన్నారగానే గట్టిగా చెప్పబట్ట. దేవుడు కదా నీకు వచ్చింది రాదు. నీ శ్రమని పట్టు, గాలి వచ్చో, నీ ఇంట్లో ఏదో ఈశాన్యం పెరుగో, నైరుతి లేచో, లేకపోతే ఆగ్రహం పైకి లేచో, మెట్టును వంకట్టెక్కగొట్టే వాళ్ళు కాదు. దేవుని మహిమ కొరకు ఆ వ్యాధి వచ్చింది అని నువ్వు నీకు ఏ కాలంలో దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? ఏ కాలంలో ఆరోగ్యాన్ని ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? నీవు దేవుని మీద ఆధారపడాలి, దేవునితో కలిసి ఉండాలి. నువ్వేమనుకుంటున్నావు? దరిద్రమనుకుంటున్నావు, కలిసి రాలేదనుకుంటున్నావు, చేతి రాలేదనుకుంటున్నావు, ముందుకి రాలేదనుకుంటున్నావు, ఈ జాతీయమో ఇంట్లో వాస్తు బాగాలేదనుకుంటున్నావు. కానీ నా దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మహిమ కొరకే ఆ వ్యాధి వచ్చిన గట్టిగా చెప్పుకుంటున్నా. నా మహిమ కొరకే అన్న దేవుడు ఏం చేశాడు తెలుసా? మహిమ పరచబడ్డాడు. గట్టిగా చెప్పబడ్డాడు. చాలా మంది సాక్ష్యాలు మీరు వింటూ ఉంటారు. డాక్టర్లు అయిపోయింది అని చెప్తారు, ఇక లాభం లేదంటారు, తీసుకెళ్ళండి అంటారు. అదేందో కానీ యేసు అప్పుడే బతికెళ్తారు. అలా గట్టిగా చెప్పబడ్డాడు. అలాగే మైలు తీసుకొని అలాగే గంటలో డాక్టర్లు అయిపోతున్నారు. సూత్రం చెప్పు. ఎందుకంటే ఆ శక్తి మనకు మాత్రమే తెలుసు. ఏ కాలంలో ఒక వ్యక్తి దాక్కున్నాడు కాబట్టి బతికి వెళ్ళాడు. సత్యం న్యాయాధికారులు కాదు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. పుస్తకాల సౌండ్లు నాకు వినపడతా ఉండని, అందుకని నేను ఇలా చెప్తా ఉంటాను. తొడలతో తుంటి అంటారు. లేదు అక్కడ తొట్లని పెట్టారు కానీ తుంటి అంటారు. తుంటి అంటే డాక్టర్ గారు తుంటి అంటే నాకు ఐడియా కాదు. తొడలతో ఎవరి తొడలతో? శాంసన్ తొడలతో శత్రువులని. ఇప్పుడు నేను శాంసన్ ఎట్లుగానే ఉన్నారు అమ్మాయి. శాంసన్ అలాగే ఉంటే ఇప్పుడు ఇది నా తొడ. మరి గంటలు కొట్టాడో కానీ ఈ తొడతో ఈ మోకాలు పై భాగంతో ఇట్ట పెట్టి కొడితే ఇది ఇడిపోయి గాలాడుకో చచ్చిపోయారు. గట్టిగా తప్పని కొట్టండి. చచ్చిపోయారు. మీరు ఎవరన్నా వెనకిట్ట గుద్దారనుకో అసలు ఏంటన్నా ఈ ప్రాంతం. డాక్టర్ కాబట్టి ప్రార్థన చేయాలన్నాడు. ఎందుకంటే అసలు పేషెంట్ రావట్లేదంటే అర్థం అయితే అది కాదు. అసలు పేషెంట్లే రావట్లేదంటే అర్థమైంది. అది ఇప్పుడు ఆ వీధి ఎవరో జనం రావాలా? విశ్వాసం లేని వాడికి వైద్యుడు గట్టిగా చెప్పండి. నీకు విశ్వాసం లేదు, ముందు లేకుంటే బాగుపడతా. ఆసుపత్రికి ఏం చెప్తా? ఆసుపత్రికి పో. ఒక్కసారి దైవ జనుడు యేసయ్య నిన్ను బాగు చేస్తాడని ఒక్కసారి నీకు చెప్పిన తర్వాత ఆసుపత్రికి పోయినా
వెనక్క తిరిగి రాకపోతే అప్పుడు 5 సంవత్సరం తిరిగిదని గేయ కొట్టు గట్టిగా. అవునా? పేరు చెప్పకూడదు, వాళ్ళు ఎందుకు మమ్మల్ని గొడవ అవుతా ఉంటారు అందరూ కలిసి వరకు. అయ్యా మేము ఆసుపత్రికి వెళ్తున్నాం, ఆసుపత్రి రేపే ఆపరేషన్, రేపే ఆపరేషన్, రేపే ఆపరేషన్, రేపే ఆపరేషన్, రేపే. మళ్ళీ కొంచెం కానీ అయ్యా రేపే, నిన్న రేపు అన్నది, రేపే ఆపరేషన్, రేపే వద్దు గూగుల్, రేపు ఆపరేషన్, రేపు ఆపరేషన్. ఈలో మమ్మంటది, అబ్బాయి నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడ్డాడు, నీకు వచ్చింది తెలుసా? అప్పుడప్పుడు నన్ను అంతగా అట్ట చెప్పలేదు. ఏదమ్మా ఏందమ్మా ఆ నిన్న హాస్పిటల్ గారు డాక్టర్ ఉంటాడు అక్కడ. స్తోత్రం చెప్పు. డాక్టర్ ఎందుకు ఉండడం అంటే ఏంటి ప్రార్థన చేసామా లేదా? చేశాం కదా, మరి ప్రార్థన ఫలించాలి కదా. ఆపరేషన్ అంటారు పోరాడు అని వాడు దేవుడు అద్భుతం చెయ్యాలని ఫిక్స్ అయిన తర్వాత నువ్వు ద గ్రేట్ స్పెషలిస్ట్ ఎవ్వులు వచ్చి నీ ముందు నిలబడ్డా తలవంచుకొని వెళ్ళిపోవాల్సిందే. చెప్పా ఏ తాములో తుంటిని కొడితే ఊపిరాగి అని చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు మనవాడు? చంపేసి బహుగా హతము చేసి ఎక్కడెక్కడెక్కడ అరణ్యంలో దాక్కుంటే తప్ప మనోడు సేఫ్టీ లేదు. స్తోత్రం చెప్పు. అరణ్యంలో దాక్కుంటేనే నీ బతుకో, అరణ్య ప్రయాణం నీకు ఇష్టమైతేనే నీ బతుకో. రోత బ్రతుకులో నుంచి నువ్వు బయటకు వచ్చాక నీవు 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 శోధించబడకపోతే క్రైస్తవాలే అదే చోటైనా సరే కడుపు లేకపోయినా వంట సందులో దాక్కున్నాడంట. అనోడు ఏం చేశాడు తెలుసా? ఇక నాలుగు దూరం ఒక అమ్మాయిని చూశాడు. ఏ అమ్మాయిని? ఎవరొస్తున్నారు అప్పుడు ఎవరొస్తారు కుడికలు కూడా దొరుకుతాం మన మధ్య. ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మ నా దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను ఒక అమ్మాయిని చూశాను. ఎక్కడా? మనూరేనా? మన యూదుల పిల్లేనా? మన యేసయ్య అంటే భయం ఉన్న పిల్లేనా? కాదు. మరి నేను ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాను చూద్దాం. వెళితే అక్కడ ఒక అమ్మాయి బొల్లే బాగుంది, అన్ని ధరించుకుంది. తాపడు బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, మెడలోనేమో గంగిరెద్ది బిళ్ళ. ఏంటమ్మాయి నాకు తెలియదు కదా చెప్తాను. తాపట బిళ్ళ, చెవులు బిళ్ళ, ఏదమ్మా పోగులు, మెడలోనేమో గంగిరెద్ది బిళ్ళ, ఇవన్నీ ధరించుకుని గొలుసులు తెచ్చుకొని అయ్య గారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. ఇవన్నీ పెట్టుకొని ఫంక్షన్ పోతే వీళ్ళు పలకరించే వీళ్ళ బతుకులు ఎవరు పలకరీరు. వీళ్ళే పెద్ద సెలబ్రిటీ లాగా అడుగు పెట్టామో లేదో వీళ్ళే నవ్వుతాం చేస్తాడు. ఎందుకో సూపు మన మీద పడాలా మెరిస్తే గాని అప్పుడు కంట్లో పడదు అమ్మాయి. గోరింట పెట్టు, అన్ని పెట్టు, పెళ్ళి. చాలా మంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. యూట్యూబ్ లో చాలా మంది కూడా కౌంటర్ రాస్తాను. నా బయలుదేరు ఈ బైబిల్ మొత్తం చెప్తాను. సిగ్గుపడుతుంది ఒకరు పెళ్లి కట్ట లక్ష్మీదేవి లాగా ఉండాలి. సిగ్గుపడకూడదు. లక్ష్మీదేవి లాగా ఉండాలి. ఈ పేరేంటి? యేసు ప్రభు ఒకటి అన్ని పెట్టుకొని ఇంటి ముత్తైదంట. దేవుడి పిల్లలు అలంకారాన్ని విడిచిపెట్టకపోతే నేను బతికే ఉంటాను. ఎవరైతే అలంకారాన్ని విడిచిపెట్టడో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు. ఈ రోజు రాసుకుంటారు. నీకు ఏది ఇష్టమో అది దేవుడికి ఇష్టం లేదు. గట్టిగా చెప్పలేదు.
నువ్వు కోరుకోపోయినంత పాస్ గారు ఈ మాట అంత చెప్పకుండా ఇంకోసారి చెప్పు. మా అమ్మాయి పెళ్లి చేయి, నీకు 10,000 అంట కదా, నీకు 50,000 లక్ష ఇస్తానన్నా. ఓహో, ఆ లక్ష తీసుకొని ఇంటికి వెళ్ళమ్మా, మేము చాలా మంది చూసాము కానీ నీకోసం నేను అక్కడికి వెళ్తాను అంట. ఈ సంఘంలో ప్రేమలో నిషేధించబడుతుంది. ఈ సంఘంలో ఆభరణాలు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి పెళ్లి చేయాలంటే ఇక్కడ పెళ్లి చేయరు. ఆ చేయటానికి చాలా మంది ఉన్నారు. నేనే ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? మంచి చెప్పి ఓడిపోతే నష్టమే ఉందన్నా, అవునా కదా? నేను మంచి చెప్పి ఓడిపోతే నష్టమే ఉంది. ఏదో పంట సంచులో నీవు భద్రంగా ఉండాలి అంటే, నీవు భద్రంగా ఎవరికి కనబడకుండా ఉండాలంటే నీవు చేయవలసిన ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అరణ్యంలో ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. అరణ్యవాసం నేర్చుకోవాలి. నీవు దరిద్రాన్ని నేర్చుకోవాలంటే అనుభవించాలి. ఏం పర్వాలేదు, నష్టం లేదు. ఆ తర్వాత 10 దినాలు శ్రమ కలిగింది. ఆ తర్వాత ఏం కలిగిందే? గట్టిగా చంపబడుకుంటాం. కనుక మనోడు వెళ్ళి యమనస్తులు వదిలేసాను అంటున్నాడు. మర్చిపోయాడు. అమ్మ మర్చిపోయాడు పాస్టర్ గారు. ఇకప్పుడు నేనేం మర్చిపోయాను. ఏంటన్నా అంటే, పెళ్లి మమ్మీ, నేను ఒక అమ్మాయిని చూశాను, అక్కడ భలే ఉంది అమ్మాయి. మనోళ్ళు ఎవరు నచ్చలేదురా? కాదు, ఆ అమ్మాయి లిప్టిక్ వెళ్తే భలే ఉంటుంది మమ్మీ. ఆమె లేదు, అప్పుడప్పుడు వచ్చి అంటే మమ్మీ చెరిగిపోదు, అంత బాగుంటుంది. సైతాన్ కలిగేది వదనాలు అందరికి దేవుడి దేవుడు జాగ్రత్తగా కదా. తల్లిదండ్రులు వస్తున్నారు, వాడు మంచివాడు కాదురా, దేవుడు నిన్ను ప్రత్యేకించాడురా, నువ్వు ఒక మందిరానికి వెళ్ళేవాడిరా, నా జీవితం చేయబడకూడదురా. ఈ ఇశ్రాయేలీయులు యూదులు బానిసలుగా ఉంటే వీళ్ళ కోసం ప్రార్థించమని, వాళ్ళని రక్షించమని దేవుడిని అర్థం చేస్తే, మమ్మల్ని కాదని, మా జాతిని కాదని, ప్రాంతాలను కాదని, మమ్మల్ని గెలిచిపెట్టి దేవుని ఉద్దేశాన్ని కూడా కావడం అన్ని రోజుల కోసం వెళ్తారంట. ఏంటంటే లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. కాబట్టి శాంసంగ్ కెపాసిటీకి దాక్కునే వయసు అంటారా? కెపాసిటీ ఎంత అంటే, గుడిలో ఈ స్తంభాన్ని ఎంత పట్టుకొని ఆగితే కింద పునాదులతో సహా లేచిపోతే, అలాంటోడు ఏ తాము బండ సందులోనే ఎందుకు దాక్కున్నాడో తెలుసా? ఏ తాములోకి రాకపోతే, అరణ్యంలోకి రాకపోతే, అరణ్యంలో నువ్వు గాని నీవు అక్కడ నుండి మొదలుపెట్టకపోతే, అరణ్యంలో దేవుడి ధైర్యం కావాలని నువ్వు అడగకపోతే, నువ్వు సుఖంగా ఉండాలి. దేవుడి మహిమ కలుగును గాక. చాలా మంది అడిగారు, చాలా మంది బైబిల్ స్కాలర్స్ చెబుతారు, అంత మరాఠీలు ఎంత అవసరం లేదు అనుకున్నాడు. కత్తి తీసుకొని మొత్తం దుయ్యొచ్చుగా. పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మందిని వేసేసాడు. స్తోత్రం చెప్పు. నక్కలు ఎవరికన్నా దొరుకుతాయండి? నక్కలు దొరుకుతాయి ఎవరికన్నా? దొరకవై. అలాంటిది 300 నక్కలను తెచ్చి ఆ నక్కని ఈ నక్కను పట్టుకొని తోక ముడేసి ఆ మధ్యలో కాగలా కూర్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటోడు ఏతం పని సందులోకి వెళ్ళాడు. ఎవరైనా సరే ఏ పద్ధతిలో ఉన్న వాళ్ళైనా సరే, రాజులైనా, సామంతులైనా, అధికారులైనా, మంత్రులైనా, ఈ చిన్న స్థాయి కార్పొరేటర్లైనా సరే, ఏ తాను బండ సందు అనుభవంలోకి రాకపోతే నీకు కారణాలు చాలా. ఎందుకంటే నీవు శ్రమలు నేర్చుకోకపోతే నిన్ను శ్రమ పెట్టడానికి సాతాను ఊళ్ళో తిరుగుతున్న అందుకనే నువ్వు అరణ్యంలోకి రావాలా. బూడిదకు ప్రతిగా భూదండలు సంపాదించాలంటే బూడిద ధరించుకోవాలా, రాజ్యవక్రాలు తీసేయాలి, బూడిదలు కూర్చోవాలి. ప్రభువా అని శ్రమలను సహిస్తూ నువ్వు ఏ కాపు పెట్ట సభలో శాస్త్రం తక్కున్నట్లుగా తక్కువని ప్రభుని ఆరాధిస్తున్నాడు. గట్టిగా చదువుకుంటాడు. ఇశ్రాయేలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరింది? పట్టణాన్ని విడిచి సౌకర్యాలు విడిచి. సేవకుడు అన్నట్టే అక్కడ ఇల్లుందా? ఆడ ఎంతమంది ఉంటారు? విశ్వాసులు ఎంతమంది ఉంటారు? సందాలు ఎంత వస్తాయో?
నెలకెంత ఇస్తారు? అట్టయితే వెళ్తాం కదయ్యా, నాకు పిల్లలు ఉంటారు, అసలు ఇంటి అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి. ఈ మధ్య నేను ఉద్యోగం కూడా మానేసి నన్ను ఎవరు పోషిస్తారు? ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక నన్ను నీ ఇళ్ళకి పని మనిషినిగా చేశాడు. ఆనందుకున్నాడు, మన మధ్యలో ఉన్నాడు, వారి కూడా కాలు దగ్గర పోతున్నాడు, మోసుకున్నట్టు కూడా స్తోత్రం కలగదు కనుక తప్పు కాదు. మీకోసం కడుపు మార్చుకొని ప్రార్థన చేయగలిగిన వాడు సేవకుడు. సేవకుడు అంటే ఎవరు తెలుసా? దేవునికి సేవకుడు. దేవుని పిల్లలు ఎవరు మరి? మీరు ఇంట్లో పిల్లలకు ఒక పని మనిషి, యజమానికి ఒక పని మనిషి ఉండదు. అందరికీ ఒకే పని మనిషి, ఇద్దరు ముగ్గురు అందరికీ చేయాలి. అంతేకాని అమ్మాయి నువ్వు పిల్లడి కోసమే అంట్లు గడిగమ్మాయి, నువ్వు అంటుల దగ్గరే ఏముండదు. పని మనుషులు ఏమన్నా పెట్టుకున్నానంటే నీకు వంట వచ్చా, అంటుగారు వచ్చా, బట్టలు వంట వచ్చా, అయ్యే కదండి అడిగారు. అయ్యారు స్పెషల్ ఏం లేదు పాస్టర్ గారంటే. మీరు ఆయన పిల్లలు కాబట్టి నీకు దెబ్బ తగిలినా, నీ కడుపు నొప్పి వచ్చినా, నీకు నీ ఇంట్లో ఆర్థిక సమస్య వచ్చినా, నీకు ఆహారం లేకపోయినా, నువ్వు ఇబ్బంది పడుతున్నా, నీ పిల్లలు క్రమశిక్షణ లేకపోయినా దగ్గరకు రావాలి. ఆ పంట ఎవరు కాదు, నేను ప్రకటిస్తున్నా ఆ పంటలో తెలుసా? ఆ పంటలో నుంచి సముద్రం పట్టే అంత జీవజలాలు వస్తే గట్టిగా చుట్టుకుంటా. ఆ పంటలో వస్తే తెలుసా? నీరు స్వచ్ఛమైన నీరు ఆ పంటలో నుంచి వస్తుంది. పైగా బండలు ఏం చేయాలి తెలుసా? కొట్టాలంట. నా ప్రభు కొట్టించుకుని నీకు దాహం తీర్చాడు చెప్పండి. గట్టిగా చదువుకుంటా. అగ్ని స్తంభంగా ఆయన ఇలా నడవలేదు, బండి అవ్వలేదు. ఆయన రమ్మని ముందు లేచే దేవుడు కాదు, ఆయన పాదములకు దీపముగా మారి ఎంత దూరం నడిపిస్తాడు తెలుసా? నీకు ముదిమి వచ్చే వరకు నడిపిస్తాడు. ఈ రీతిగా చెప్పే చాలా విషయాలు ఉన్నాయి, కానీ చివరికి ఒక విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. ఒకరి మాత్రం గుర్తుపెట్టు, నాకు శ్రమ వద్దు, ఈ దారిద్రాన్ని నేను అనుభవించలేను అని నువ్వు కానీ వెనక్కి వెళ్ళావా, నీకోసం ఎంత సముద్రం చేయలేదు. నీకోసం ఎంత సముద్రం చేయలేదు. మనం మా పిల్లలు చెప్పాడు, శ్రమంలో ఉన్నారనే కదా. ఏ తాము అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఆ అరణ్యంలో పట్టణంలో ఏముంటాయండి? కాగడ. ఆ రోజుల్లో పట్టణాలంటే అండి కాగడాలు ఆ భవంతుల మీద పెట్టేవాళ్ళు. అంటే కదా దీపస్తంభం అంటే అప్పట్లో దీపస్తంభాలు ఉండే అంటే. అందుకని విశ్వనాథులు వచ్చి ఎక్కడ కాటేస్తాయని ఏమయ్యా దేవుడు వారి పాదములకు గట్టిగా చప్పట్లు కొట్టించారు. ఏదాములో దేవుడే స్వయంగా శ్రమల మధ్యలో, చీకటిలో, అప్పుల్లో, బాధల్లో, ఒంటరితనంలో, నేను వదలాలి, నా వల్ల కాదు, నా పని అయిపోయిన సమయంలో దేవుడు ఆయన వెలుగుగా ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను నడిపిస్తాడు. దేవుడు మేమలుగురు గాక. అట్టి కార్యం మీ జీవితాల్లో జరుగును గాక. ప్రార్థన చేసుకుంటాం. అందరూ సమయం దగ్గరకైతే అర్థం చేసుకుంటాం. అందరూ బాగుంటాయి. నా మమ్మల్ని ఊరుకోండి. ఎవరు కూడా అడిగి చూడదు.
వినబడతారు దేవుడు శివరాలు వినబడతారు కొడుకు ఏ తలంచాలేమా నిలువ మొక్కడే నిలువ మొక్కడే అదే వాళ్ళ నిలువ మొక్కడేమా నిలువ మొక్కడే చేతులు పైకెత్తారు అందరూ
చెడులు బాధపడుతున్న ఈ కన్ను దేవుడితో దేవుడు తీసుకొచ్చాడు. ఆయన చెప్పాడు కదా, ఎందుకు నమ్మిక ఆయనే అనుమతించాడు. ఆయనే అనుమతించాడు. నీ జీవితంలో అన్ని అనుమతిస్తాడు దేవుడే. నువ్వు నమ్ము. నీ పాలకు రాయి కాదు కదా, విషకాకులు కానీ, తీరుడు కానీ, బ్రహ్మదండి ముందు కానీ నీ జీవితంలోకి దొరకదు. ఏ విషయం కూడా నేను చేయదు. ఏ విధమైనటువంటి ఆరోగ్యమైన అనారోగ్యం ఏ విధంగా కూడా నేను భంగం చెయ్యలేదు. దేవుడే అనుమతించాడు. ఇక్కడ కూర్చున్న వారి జీవితంలో ఒక స్వస్థత కలుగునుగాక, 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 కలుగునుగాక. ఈ భద్రకాధిపతులుగానే ఇంటిలో ఉన్న వాళ్ళు కలిగిపోవునుగాక. అప్పుడు మొత్తం దేవుడు కొట్టేస్తాడు. ఇక డిసెంబర్లో ఎప్పుడు అప్పుడు మొత్తం కొట్టేస్తున్నాడు. ఇక నీ జీవితంలో ఇక అప్పుడు వాడు నీ ముందు రావడానికి వెళ్ళదు. ఎందుకంటే నీ పాదములకు రాయి తగలకుండా దీపమైన దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి 2050 తీసుకెళ్తున్నాడు. ఎవరో పరిస్థితి వచ్చాడని అనుకుంటున్నాడు. కాదు కాదు, దేవుడే తీసుకొచ్చి దేవుడే తెచ్చి దానికి ఎవరైనా నైవాన్ని పట్టుకోవడానికి ఇంట్లో పరిస్థితులను వాడుకోలేదు. పేతులు వచ్చాడని చెప్పడానికి ఒక యవనస్తులను వాడుకోలేదు. దేవుడు ఎవరైనా వాడుకుంటాడు. గాలి పావురాలు దేవుడు ఎందుకు తెలుసు? ప్రకృతిని సైతం శాసించి నేను మందిరానికి నడిపించి దేవుడే దేవుడే కారణాన్ని చూసి ఏ శైలి వెంబడించిన వారు రావాలనుకున్నారు. అది మొదటి అద్భుతం. దాని తర్వాత అనేక మంది యేసుని వెంబడించడం ప్రారంభించారు. ప్రభువా, మా పిల్లలందరూ దీవించు. ఏ తాము అంటే అరణ్యంలో చూడేసు, పట్టణానికి అరణ్యానికి పొలిమేర హద్దు. ఇక సిటీ కనబడదు. అప్పటిలాంటి ప్రతి ఉండదు. మాకేమో దిక్కు. అప్పుడైతే బాగా బాగా ఉండేది. ఇప్పుడు వయసు అయిపోయింది. మొత్తం పోషించమని ఎవరు లేదు. ఇది వరకు చాలా బాగుండేది. వయసులో ఉన్నప్పుడు సంపాదించుకోకపోతే నిలబెట్టుకోలేకపోయాం, సంపాదించుకోలేకపోయాం, ఒకరొక బ్యాగ్ వేసుకోలేకపోయామని బాధపడుతున్నా.
నీవు అరణ్యంలోకి రాగలిగితే ఆకలి కాదు, నీ చెప్పులు అరిగిపోవు, నీ బట్టలు పాతగినవు. దేవుడే దీపస్తంభం ద్వారా నడిపిస్తున్నాడు. ఆ కృపని అనుగ్రహిస్తూ మన సేవకులు నడిపిస్తారు, ఆశీర్వాదంగా సాగుతారు.